మన భారతదేశం వేదభూమి అంటారు. అలాగే మన ఇండియా ప్రత్యేకత మరొకటి ఉంది. అద్భుతమైనటువంటి ఔషధుల సంపద మన సొంతం. ఇలాంటి ఔషధుల్లో ముఖ్యమైనది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అతి మధురం, ఎస్టి మధు. ఇది అద్భుతాల మయం అని చెప్పచ్చు. ఇంతకీ ఈ అతి మధురం చెట్టుని ఎలా గుర్తుపట్టాలి, అలాగే దీని వేరులో ఉండేటటువంటి ఔషధ విలువలు ఏమిటి, దీన్ని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అతి మధురం వేరు, ఎస్టి మధు అంటారు సంస్కృతంలో, ములటి అని దీన్ని హిందీలో కూడా అంటారు. ఈ అతి మధురం వేరుకి ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రత్యేకతలు. వీటిని మనం తెలుసుకుందాం. దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే దీంట్లో ప్రత్యేకత దీని పేర్లు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. అయితే కామన్ నేమ్ ఒకటి ఉంది దీనికి. ఇదే గ్లైసరైజా గ్లాబ్రా, బొటానికల్ నేమ్ ఇది. హిందీలో ములటి అంటారు, ఇంగ్లీష్లో లైకోరేస్ అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. తెలుగులో అతి మధురం అంటారు, ఎందుకంటే చాలా తీయటి రుచి కలిగి ఉంటుంది ఇది. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. దీనికి ఉండేటటువంటి ఆ తీపిదనం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సాధారణంగా ఆయుర్వేద మందులు చేదనుకుంటారు కదా, ఇది మీరు టేస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు, అంత తీయగా ఉంటుంది ఇది. అంటే ఆ అపోహ పోతుంది మీకు. ఎస్టి మధు వేర్లని ఔషధం కింద వాడతాం. అయితే ఈ వేర్లన్నీ ఒకే రకం ఉంటాయి. ఎస్టి మధుని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఆ మొక్కని బట్టి మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఈ మొక్క, ఈ చెట్టు దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి మొక్క ఇది. ప్రాచీన భారతదేశంలో దీన్ని అనేక వ్యాధులకి ఒక ఔషధం కింద వాడుతూ ఉన్నాం. అసలు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. చైనా దేశపు వైద్యంలో కూడా దీనికి ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. అసలు అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా దక్షిణ యూరోప్ దేశాలు, సిరియా, ఇరాక్, టర్కీ, రష్యా ఇలాంటి దేశాల్లో కూడా వాణిజ్య పంటగా దీన్ని పెంచుతున్నారు. మన ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దక్షిణంలో ఇది అంతగా పెరగదు. అయితే దీన్ని మనం దిగుమతి చేసుకొని మన మందులకి వాడుకుంటూ ఉన్నాం. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. దీని వేర్లకి విరేచనాన్ని సాఫీ చేసేటువంటి గుణం ఉంది, అంటే మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే అమేజింగ్ విషయం ఏంటంటే దగ్గును తగ్గించే గుణం ఈ అతి మధురానికి ఉంది. చిన్న అతి మధురం ముక్కని నోట్లో పెట్టుకొని కొరికి ఆ రసం మింగుతూ ఉంటే ఎంతటి మొండి దగ్గైనా సరే ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు. ఇక దీని ఔషధ గుణాల విషయానికి వద్దాం. ఇది చెప్పుకున్నాం కదా, ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మెయిన్గా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. కడుపులో అల్సర్స్ తయారయ్యి చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. విపరీతమైనటువంటి మంటగా ఉంటుంది. ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, కడుపులో పుండు ఉన్నప్పుడు, లేదా హైపర్ ఎసిడిటీతో మీరు బాధపడుతున్నప్పుడు అతి మధురం వేరు పొడిని, దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా దీన్ని తేనె కలిపి చప్పరిచ్చి మింగొచ్చు, అలా నోట్లో వేసుకొని నీళ్ళతో మింగొచ్చు, ఏదో రూపంలో దీన్ని తీసుకోవచ్చు. మంచి గుణం కనిపిస్తుంది. అల్సర్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అతి మధురాన్ని ఒక పావు చెంచాడు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి దాన్ని టీ తాగినట్టు తాగుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఈ అల్సర్ నొప్పి తగ్గుతుంది. అలాగే ఆహారం విషయంలో అన్నాన్ని మెత్తగా ఉడికించి జావలాగా తింటూ ఉండాలి. దీంతో ఈ కడుపులో అల్సర్ చాలా చక్కగా తగ్గుతుంది. అసలు అలోపతిక్ మెడిసిన్స్లో కూడా దీన్ని అతి మధురాన్ని వాడుతూ ఉన్నారు. అంటే దీని ఎఫికసీ మనకి అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ క్రానిక్ సోర్ థ్రోట్ లేకపోతే ఈ ఫ్యారెంజైటిస్, దీనివల్ల మరి గొంతు బొంగురు పోయి లారింజైటిస్ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కంఠం నొప్పిగా ఉండి బొంగురుతో ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, ఎంతకీ శ్లేష్మం తెక్కకుండా మీకు దగ్గు వస్తూ ఉన్నప్పుడు అతి మధురం పొడిని 1 గ్రాము నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకొని ఒక 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ తేనెతోటి కలిపి చప్పరిచ్చి మింగాలి. దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ గొంతు నొప్పి తగ్గుతుంది. కాన్స్టిపేషన్ చాలా పెద్ద సమస్య. ఇలాంటప్పుడు అతి మధురం వేరు పొడిని ఒక పావు చెంచాడు నుంచి 1/2 చెంచాడు మోతాదుగా ఒక టీ స్పూన్ బెల్లం తురుముతో కలిపి తీసుకుంటూ ఉండాలి.
దీంతో ఇది విరేచనకారిగా పనిచేస్తుంది. చాలా మందిని కీళ్ళ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, పాలిఆర్థ్రాల్జియా. ఇలాంటప్పుడు ఒక స్టీరాయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. కీళ్ళ నొప్పిలో అతిమధురాన్ని కషాయ రూపంలో తీసుకోవాలి. అంటే ఒక 1/2 టీ స్పూన్ అతిమధురం వేరు పొడిని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాన్ని ఉదయం సగం సాయంత్రం సగం ఇలాగ 2 భాగాలుగా విభజించి తీసుకుంటూ ఉంటే క్రానిక్ జాయింట్ పెయిన్స్లో, వాపుతో కూడి ఇన్ఫ్లమేషన్తో కూడినటువంటి జాయింట్ పెయిన్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. నోటిపోత చాలా కామన్ ప్రాబ్లం. దీంతో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు, తినటానికి ఇబ్బంది పడతారు, సతమతం చేస్తూ ఉంటుంది ఈ నోటిపోత. ఇలాంటప్పుడు అతిమధురం కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్గా దీన్ని ఒక ఎక్స్టర్నల్గా పుక్కిట పట్టడానికి గార్గిలింగ్ కోసం వాడాలి. అంటే ఒక టీ స్పూన్ అతిమధురం వేరుపొడిని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి మరిగించి 1/2 గ్లాస్ వరకు దాన్ని గోరువెచ్చకున్నప్పుడు నోట్లో తీసుకొని బాగా గడకరించాలి. దీంతో లోకల్గా ఏమన్నా అల్సర్స్ ఉన్నా లేకపోతే ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉంటే అవి తగ్గి మీకు త్వరగా ఈ నోటిపోత నుంచి మీరు బయటపడతారు. ఇక యువతి యువకుల సమస్య జుట్టు రాలటం, అలాగే చుండ్రు వేధిస్తూ ఉండటం. ఇలాంటప్పుడు అతిమధురం ఉపయోగపడుతుంది. ఎస్టిమధు వేర్లని పాలు, కుంకుమ పువ్వుతో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పాలు, కుంకుమ పువ్వు, అతిమధురం వేరు పొడి. రాత్రిపూట దీన్ని తలకి పట్టించి ఉదయం తల స్నానం చేస్తూ ఉండాలి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ బేబీ హెయిర్ రావటం మీరు గమనిస్తారు. దీంతో చుండ్రు కూడా తగ్గిపోతుంది. ఇక మెడికల్ ఎమర్జెన్సీ లాగా వంటగదిలో అప్పుడప్పుడు కాలి గాయాలు అవుతూ ఉంటాయి. వాటిని అశ్రద్ధ చేస్తే అవి తర్వాత మచ్చబడిపోతాయి. మరి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతిమధురం పొడి, దీన్ని వేరు పొడిని వెన్నతో కానీ నెయ్యితో కానీ తేనెతో కానీ కలపాలి. కలిపి దీన్ని లోపలికి తీసుకోవాలి. అలాగే కాలిన గాయం పైన కూడా రాస్తూ ఉండాలి. దీంతో ఆ కాలిన గాయాలు ఫాస్ట్గా తగ్గుతాయి. కాలు నిలవనివ్వకుండా చేసేటటువంటి సమస్య ఆనలు. కత్తిరిస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉంది. ఈ కాల్లో వచ్చేటటువంటి ఆనలకి అతిమధురం అంటే ఎస్టిమధు చూర్ణంలో దీన్ని తైలం రూపంలో తయారు చేసుకోవాలి. అంటే అతిమధురం వేరు చూర్ణం, అలాగే ఆవ నూనె, ఈ 2 కలిపి మరిగించాలి. ఈ నూనెని రాత్రిపూట రాస్తూ ఉంటే ఉదయానికి మంచి మార్పు కనిపిస్తుంది. సింపుల్గా అతిమధురం వేరు చూర్ణాన్ని నీళ్లతో కలిపి రుద్దినా కానీ ఫలితం ఉంటుంది. ఒక స్టీరాయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా ఇది ఒక డ్రగ్, అంతేగాని ఇది ఒక ఫుడ్ ప్రోడక్ట్ కాదు అతిమధురం అనేది. కానీ దీన్ని జుడిషియస్గా వాడాలి. అతిమధురాన్ని ఎక్కువ కాలం వాడకూడదు. అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నప్పుడు లేదా రక్తపోటు ఉన్నప్పుడు వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో పొటాషియం కంటెంట్ ఉంటుంది, అలాగే ఇతర అంశాలు ఉంటాయి. ఇవి ఆ బ్లడ్ ప్రెషర్లో మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతిమధురం విషయంలో దీన్ని జుడిషియస్గా వైద్య సలహాతోటి వాడుకోవటం అనేది చాలా అవసరం. ఇలాగా మన భారతదేశం మనకి ఎన్నో అద్భుతమైనటువంటి మూలికలను పరిచయం చేసింది. వాటిల్లో ఈ ఎస్టిమధు లేదా అతిమధురం ఒకటి. దీన్ని వాడుకొని మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం జరిగిందని మీరు అనుకుంటే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అంటే థమ్స్అప్ బటన్. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అనే మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.